బృహస్పతి ఇంద్రసభలో తనకు కలిగిన అవమానానికి ఇలా చింతించాడు. ఇంద్రునికి దేవరాజ్య పదవి కలిగించిన గర్వవికారం గ్రహించి ఏమాత్రం మాటలాడక మిక్కిలి ఖిన్నుడై తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎరుగమిజేసినట్టి గురుహేళనమంత నెరింగి ఇంద్రుడచ్చెరువడి భీతి నొంది అతి చింతితుడై తలపోసి పల్కెన పరమ పవిత్రులోకనుత భవ్య చరిత్రు విశేష పాద పంకరుహము పూజ సేయక అకర్మము చేసి తినల్పబుద్ధినై. అప్పుడు తాను తెలియక చేసిన గురు తిరస్కారమును తెలుసుకున్నాడు ఇంద్రుడు. అతనికి ఆశ్చర్యం, భయం కూడా కలిగాయి. మిక్కిలి విచారంగా ఆలోచించుకుంటూ అతడు పరమ పవిత్రుడు, లోకాలన్నీ కొనియాడే గొప్ప నడవడి మహిమాగల అతని పాదపద్మాలను పూజింపకుండా అల్పబుద్ధినే అకృత్యం చేశాను అని అనుకున్నాడు. జయ శ్రీకృష్ణ.